అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ అనేటువంటి ఒక పబ్లికేషన్ ద్వారా ఏదైతుందో ఆరంభింపజేసినటువంటిది నేషనల్ హెరాల్డ్ పత్రిక అని చెప్పంటున్నాం. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్కు రుణ చెల్లింపు చేయటానికి మరి కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా సహకరించడము, తదుపరి కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఆర్థిక సహకారానికి ప్రతీకగా ఆ డబ్బు తిరిగి పొందడానికి ఏదైతుందో యంగ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యం లోపల ఏదైతుందో మరి దాన్ని కొనుగోలు చేసి అది చట్టబద్ధంగా అని చెప్పంటున్నాం కొనుగోలు చేసి ఏదైతుందో ఇవాళ మరి తిరిగి నేషనల్ హెరాల్డ్ కొనసాగింపు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మరి అధికారంలో ఉన్నటువంటి ఒక ఎన్డీఏ ప్రభుత్వ భారతీయ జనతా పార్టీ ఒక కుట్రపూరితంగా గాంధీ కుటుంబాన్ని ఏదైతే ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ఒక భావన తలంపుతోని ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుంటే ఏదైతుందో ఈడీ ద్వారా ఢిల్లీ హైకోర్టులో ఏదైతే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగిందో అందులో వీళ్ళ సోనియా గాంధీ గారిని కానివ్వండి, రాహుల్ గాంధీ గారిని కానివ్వండి వారి దోషులుగా పరిగణింప చేయడానికి ఏ విధమైన ఆధారాలు లేవు అని చెప్పని మరి ఆ ఛార్జ్షీట్ తిరస్కరించి కొట్టివేయటం ఏదైతుందో ఇవాళ వాస్తవానికి అర్థం పట్టే విధంగా ఉందని చెప్పి అంటున్నా. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ ద్వారా ఆరంభింపజేయబడ్డ నేషనల్ హెరాల్డ్ పేపర్ ఏదైతుందో దాన్ని నిలబెట్టే విధంగా యంగ్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఏదైతే దాన్ని కొనుగోలు చేసి నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటే తప్పుడు కేసు నమోదు చేయాలని చెప్పి కుట్ర పంపుతున్నారో అది వాళ్ళ ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడము, దీంతోనైనా భారతీయ జనతా పార్టీ కళ్ళు తెరుస్తుందని చెప్పని ఆశిస్తామని చెప్పంటున్నా.